పరిస్థితి ఒకటే, కానీ మనం స్పందించే విధానాలు వేరువేరుగా ఉంటాయి. దావీదు తన సొంత కుమారుడు అతనికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. దావీదు కృంగిపోలేదు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అప్పుడు ఆ స్థితిలో అతను అక్కడ నుండి అరణ్యంలోకి వెళ్ళినా తన మనస్సులో నొచ్చుకొని ఉంటాడేమో, కానీ తన కుమారునికి హాని చేయాలన్న తలంపు కలిగి లేడు దావీదు. హామాను రాజు చేతి కింద ఉన్నవాడు, రాజు తర్వాత అధికారం కలిగినవాడు. రాజ్యమంతా అతనికి నమస్కరించి ఒక్క మొర్దెకై అతనికి నమస్కరించలేదని చెప్పి ఎంతో కక్ష, ఎంతో పగ పెంచుకున్నాడు. మొర్దెకైని ఎట్లా చంపాలని పెద్ద కుట్రను పన్ని ఒక ఉరికొయ్యనే తయారు చేశాడు. దాన్ని చంపాలని ఆలోచించాడు. దావీదు నా కుమారుణ్ణి ఏమి చేయొద్దు, జాగ్రత్త అని చెప్పి పంపిస్తే హామాను మొర్దెకైని ఉరి తీయాలనే తలంపు కలిగి ఉన్నాడు. ఒకటే పరిస్థితి, ఇద్దరు రిజెక్షన్ని ఫేస్ చేశారు, కానీ ఒకరు ప్రాణాన్ని విలువగా ఎంచారు, ఒకరు ప్రాణాన్ని తీయాలనుకున్నారు. దేవుడు దావీదుకు తోడున్నాడు, దావీదుని హృదయానుసారుడు అన్నాడు. అదే హామాను ఏదైతే ఉరికొయ్య మొర్దెకై కోసం చేయించాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు.